ఈ వీడియోలో మనం వై అనే క్వశ్చన్ వర్డ్ని విల్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి భవిష్యత్తులో జరగని పనులు, విషయములు ఎందుకు జరగవు అని ప్రశ్నలు ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వై ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వై ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయి అంటే వి, యూ, దే, హీ, షీ ఇట్లు సబ్జెక్టు ప్రొనౌన్స్గా వస్తాయి. ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1. ఈ వెర్బ్ 1నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే డ్రైవ్ నడుపుట, ఎర్న్ సంపాదించు, రన్ పరిగెత్తు, సింగ్ పాడుట, టేక్ తీసుకొను, రైట్ వ్రాయుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేద్దాము. వై విల్ దే నాట్ బి క్వైట్? వారు ఎందుకు నిశ్శబ్దంగా ఉండరు? వై విల్ షీ నాట్ టెల్ అస్ హర్ ప్రాబ్లం? ఆమె తన సమస్యను మాకు ఎందుకు చెప్పదు? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే క్వశ్చన్ వర్డ్ వైను విల్ అనే హెల్పింగ్ వెర్బ్ సహాయంతో భవిష్యత్తులో జరగని పనులు మరియు విషయములు ఎందుకు జరగవు అని ప్రశ్నలు ఎలా అడగాలో అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ క్వశ్చన్స్ అడగటానికి కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. అవేంటంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఆఫ్టర్, టుమారో మొదలైనవిగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.